కామెడీ టైమింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, సూపర్ అంటే సూపర్. కామెడీ మీరు చూడండి, ఇచ్చి పడేసిండు, రికార్డు బద్దలు కొట్టే చూడు. అస్సలు సినిమా ముందుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది అన్న. ఇచ్చి పడేసిండు. ఎంట్రీ బుజ్జి చాలా ముద్దలు ఇచ్చి పడేసారు. దుమ్మ మామూలు దుమ్ము కాదు. కామెడీ టైమింగ్ అంటే బుజ్జితోటి అండ్ ప్రభాస్ అన్నతోటి మాత్రం కామెడీ టైమింగ్ పిచ్చి లేస్తారు. మస్తా ఒక 15 minutes కామెడీ టైమింగ్ ఉంటుంది. పక్కా కంపల్సరీ ఈజీగా పెద్ద హిట్. భయ్యా ఇంటర్వెల్ వరకు మంచిగా అంటే ప్రభాస్ కొంచెం కామెడీలో అలా అంటే విజువల్స్ చాలా కొత్తగా అనిపించింది మూవీలో. విజువల్స్ చాలా కొత్తగా అనిపించింది. బట్ ఇప్పుడు నార్మల్ పర్సన్ గా చూపించడం అంటే దీంట్లో హైలైట్ అంటే మనకి ఒక కమల్ హాసన్ సారు మళ్ళీ అమితాబ్ బచ్చన్ సార్ వాళ్ళు రావడం అంటే సినిమాకి మరో స్టోరీ ఉందన్నట్టు మనకి కంక్లూజన్ ముందరే చెప్పడం అలా అనిపించింది. ప్రభాస్ అన్నది ఇప్పుడు ఉన్నదైతే మామూలుగా కామెడీగా అలా చూపించేశారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంటుందండి. ఇప్పుడు ఇంటర్వెల్ వరకే పర్లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇప్పుడైతే లేపేశారండి. ఇప్పుడు ఇంటర్వెల్ పడంగానే దేవుడు ఇలా రావడం కొత్తగా అనిపించింది, వేరేగా ఏదో స్టోరీ ఉన్నట్టు. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడాలి, చూసిన తర్వాత చెప్తాము. ఇప్పుడైతే పర్లేదు. ఒక్క ఫైట్ నడిచిందండి, హీరో ఎంట్రీకి ఫైట్ నడిచింది అంతే. ఇంకా ఏం ఓవరాల్గా ఇంకా సెకండ్ హాఫ్ కూడా చూడాలి కదా, చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ చెప్తాము. ఓకే ప్రభాస్ ఓకే మూవీ విజువల్స్ కొత్తగా ఉన్నాయి కదా, టైమింగ్ కానీ కామెడీ చాలా బ్రో.